హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోగ్నా వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ శనగపప్పు కర్రీ. అన్నంలోకి చపాతి, పుల్కా, రోటీ, రాగి సంగట్లోకి కూడా సూపర్ కాంబినేషన్ అండి ఈ కర్రీ. అసలు వేడి వేడి అన్నంలోకి కర్రీ వేసుకొని తింటే అబ్బా, ఆ టేస్టే వేరు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగాక కరివేపాకు వేసుకోవాలి కొంచెం. బీరకాయలు అరకిలో బీరకాయలని సన్నగా కట్ చేసుకొని నీళ్ళల్లో కడుక్కొని కడాయిలో వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ని కూడా కట్ చేసుకొని సన్నగా కడాయిలో వేసుకొని ఒకసారి ఆనియన్ని బీరకాయని నూనెలో కలిసేలాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్. మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చి శనగపప్పుని వేసుకోవాలి. 1 గంట ముందే నానబెట్టుకోవాలి. పచ్చెనగపప్పుని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టి మగ్గించాక ఇలా బీరకాయల నుండి వాటర్ వస్తుంది పైకి. వాటర్ వచ్చినప్పుడు ఒక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఇలా మొత్తము వాటర్ అన్నీ పోయేలాగా చూసుకొని ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చాక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. మీకు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి కారము. మళ్ళీ ఆ కారాన్ని కూడా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. శనగపప్పుని నానబెట్టకపోతే 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మగ్గించుకోండి లో ఫ్లేమ్లో శనగపప్పు ఉడికే వరకు. మేము నానబెట్టుకున్నాం కాబట్టి వాటర్ని స్కిప్ చేస్తున్నాము. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, వెల్లుల్లి ఫ్రెష్గా దంచుకున్న పొడిని వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలిసేలాగా కలిపేయండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఆయిల్లోనే మగ్గించాలి. ఆయిల్ ఇలా పైకి వచ్చే వరకు బాగా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో అడుగంటుకోకుండా కలుపుకున్న తర్వాత 2 to 3 మినిట్స్ మూత పెట్టుకొని బాగా మగ్గించండి. ఒకసారి మళ్ళీ మనం మూత తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇట్లా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.